ఈ చాప్టర్లో మనం మోషన్ ఎడిటర్ ప్యానల్లో ఉండే పవర్ఫుల్ ఆప్షన్స్ని యూజ్ చేసి ఎలా యానిమేషన్ని కంట్రోల్ చేయాలి అనేది చూస్తాం. ఫస్ట్ సెషన్లో మనం ఈజింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో చాప్టర్ 6లో బాస్కెట్బాల్ అనే ఎఫ్ఎల్ఏ ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ బాల్, నెట్ మొత్తం కూడా ఉన్నాయి. మరి ఈ బాల్ని మీరు సెలెక్ట్ చేసుకొని దీనికి బౌన్సింగ్ ఇక్కడ క్రియేట్ చేయాలి. మరి ఫస్ట్ దీన్ని రైట్ క్లిక్ చేసి క్రియేట్ మోషన్ ట్వీన్ అనండి. ఇక్కడ మోషన్ ట్వీన్ క్రియేట్ కావడం జరిగింది. 30 ఫ్రేమ్స్ వరకు ఇక్కడ FPS 30 ఉంది కాబట్టి 30 ఫ్రేమ్స్ వరకు బై డిఫాల్ట్ క్రియేట్ కావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు పొజిషన్ ఎండింగ్లో ఉంది కాబట్టి ఈ యొక్క పాత్ ఇలా క్రియేట్ చేద్దాం. సో ఇది స్టార్టింగ్ పొజిషన్, ఇది ఎండింగ్ పొజిషన్ అన్నమాట. సో ఇలా వస్తుంది. స్టార్టింగ్లో పైన ఉంది, ఇట్లా చివరికి ఇలా వస్తుంది. ఓకే, మరి ఈ యొక్క మోషన్ ట్వీన్ని మనం క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేసి ముందరికి కూడా తీసుకెళ్ళచ్చు. అయితే సేమ్ కాపీ ఇంకొకటి కావాలి అనుకుంటే మనం ఆల్ట్ కీ పట్టుకొని క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి, ఆల్ట్ కీ వదిలేసేయండి. సో సేమ్ కాపీ ఇంకొకటి క్రియేట్ కావడం జరిగింది. సో చూడండి, స్టార్టింగ్ ఇది, ఎండింగ్కి ఇలా వస్తుంది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండింగ్కి ఇలా 2 సార్లు పైనుంచి కిందకి డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి. మరి రెండోసారి నాకు ఎండింగ్ నుంచి స్టార్టింగ్కి వెళ్ళాలి అంటే ఇది రివర్స్ కావాలన్నమాట. సో ఇక్కడ మీరేం చేస్తారంటే సెకండ్ దాని మీద ఫస్ట్ ఇది, సెకండ్ దానికి మీరు రివర్స్ కీ ఫ్రేమ్స్ లేదంటే మోషన్ పాత్ రివర్స్ రెండు కూడా ఒకటేనమాట. సో ఇప్పుడు చూడండి, కింద నుంచి పైకి వెళ్తుంది. సో ఫస్ట్ నుంచి మీరు గమనించినట్లయితే స్టార్టింగ్ నుంచి కిందకి వస్తుంది, ఇక్కడ కింద నుంచి పైకి వెళ్తుంది. సో ఫైనల్గా ఇక్కడ మీరు దీన్ని ప్లే చేసి చూసినట్లయితే తెలుస్తుంది. అయితే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్తుంది, కానీ ఈ యొక్క మూమెంట్ అనేది కరెక్ట్గా బాల్ మూమెంట్ లాగా లేదనమాట. అంటే కింద పడినప్పుడు స్పీడ్గా వెళ్ళడం, పైనుంచి స్లోగా కిందకి స్లోగా స్టార్ట్ అయ్యి కిందకి స్పీడ్గా రావడం, లేదంటే పైన స్లోగా స్టార్ట్ అయ్యి కిందకి స్పీడ్గా రావడం, అట్లనే కింద స్పీడ్గా స్టార్ట్ అయ్యి పైకి స్లోగా వెళ్ళడం అనేది మనకి ఇప్పుడు మూమెంట్ కంట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి మీరు ఇక్కడ ఈ యొక్క మోషన్ ట్వీన్లో మీరు తీసుకున్నప్పుడు మోషన్ ట్వీన్ ప్రాపర్టీస్ వస్తాయి. దీంట్లో ఈజ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఈ యొక్క వాల్యూ ఇక్కడ ఇట్లా ఇంక్రీజ్ చేశారనుకోండి, దీన్ని అవుట్ వాల్యూ అంటాం. సో కంట్రోల్ Z ఇచ్చి చూడండి, మీకు మామూలుగా ఈ పాత్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా ప్యారలల్గా కనిపించడం జరుగుతుంది. అన్ని పాయింట్స్ అంటే ఈక్వల్గా కనిపించడం జరుగుతుంది. కంట్రోల్ Z యూజ్ చేస్తున్నాను అంటే మనం పెట్టిన ఈజ్ అవుట్ని తీసేసాను. ఇట్లా అన్నీ ఈక్వల్గా ఈ పాయింట్స్
ఉన్నాయి ఈ పాత్లో. మరి నేను ఇప్పుడు ఈజ్ అవుట్ అంటాను. సో పైన స్పీడ్గా వచ్చి కింద స్లో అవుతుందన్నమాట. ఓకే, ఎందుకు ఇక్కడ దూరంగా ఉన్నాయి ఈ యొక్క పాయింట్స్, ఇక్కడికి వచ్చేసరికి దగ్గరగా ఉన్నాయి ఈ యొక్క పాత్లో ఈ పాయింట్స్. మరి ఇక్కడ ఫస్ట్ స్లోగా రావాలి, రాను రాను స్పీడ్గా రావాలి. కాబట్టి ఈజ్ ఇన్ని క్రియేట్ చేద్దాం. ఇట్లా క్లిక్ చేసి ఇటు సైడ్కి డ్రాగ్ చేయండి. ఈజ్ ఇన్ -100. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ యొక్క పాయింట్స్ చాలా దగ్గరగా ఉన్నాయి, రాను రాను స్పీడ్ అవుతాయి అన్నమాట. సో మీరు టెస్ట్ మూవీలో కూడా చూడొచ్చు. ఫస్ట్ స్లోగా పడుతుంది, రాను రాను స్పీడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈజ్ ఇటు రివర్స్లో క్రియేట్ చేయాలి. ఈజ్ అవుట్ ఇక్కడ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ స్పీడ్ అవుతుంది, రాను రాను స్లో అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ప్లే చేసి చూడండి. కరెక్ట్గా కింద ఇక్కడ నేల మీద పడినప్పుడు స్పీడ్గా పైకి వెళ్తూ పైకి స్లో అవుతుంది, పైనుంచి పడేటప్పుడేమో స్లోగా వస్తూ కిందకి స్పీడ్ అవుతుంది. సో మనకు కావాల్సిన యాక్చువల్ బాల్ మోషన్ అనేది ఇక్కడ క్రియేట్ కావడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఈజింగ్ అనేది మనం చేయొచ్చు.